శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. కనకదుర్గమ్మ అమ్మవారు చేసిన మహిమలు గురించి ఎన్నో కథలు మన పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. వాటిలో నిజముగా జరిగిన ఒక కథ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జయదుర్గామాత అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే అమ్మవారు అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. కనకదుర్గమ్మ అమ్మవారి మహిమలు అనేకం. ఆమె కరుణ మరియు ఆశీర్వాదాలతో భక్తుల కష్టాలను దూరం చేస్తుంది. అనేకమంది భక్తులు ఆమె ఆశీర్వాదంతో మనోబలాన్ని పొందారు. కనకదుర్గమ్మ మహిమలు అనంతం అమోఘం. ఈ కథ విన్నవారికి సుమంగళియోగంతో నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో పిల్లాపాపలతో వర్ధిల్లుతారు. కొద్ది రోజుల్లోనే విజయదశమి పండుగ రాబోతుంది. అయితే ఈ దసరాలోపు నిజంగా జరిగిన ఈ అమ్మవారి కథను వింటే చాలు, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇది నిజానికి కథ కాదు, నిజంగా జరిగింది. చాలా ఆసక్తిగా ఉంటుంది, చివరి వరకు వినండి. అప్పట్లో గాజులు షాప్కి వెళ్లి కొనుక్కునేవారు కాదు. గాజులు అమ్ముకునేవారు ఊరూరికి వచ్చి తిరిగి అమ్మేవారు. అనగనగా రామాపురం అనే ఊరిలో ఒక గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు రామసుబ్బయ్య. అతను దుర్గామాత భక్తుడు. ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు. రామసుబ్బయ్య ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకుని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళుతూ ఉండగా మార్గం మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకుని కనిపించింది. ఆమె ఒక ముత్తయిదువు. చక్కగా ముక్కుపుడక, కాళ్లకు పసుపు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఆ అమ్మాయి రామసుబ్బయ్యను దగ్గరకు పిలిచి, నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు రామసుబ్బయ్య తన గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చరంగుల గాజులను చేతినిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి రామసుబ్బయ్యతో, నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను. నువ్వు గోపాలపురం వెళుతూ ఉన్నావు కదా, శివాలయం మాదే. ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు. శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు మాదే. ఈ గాజులకి డబ్బులు మా నాన్నగారు ఇస్తారు. నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నామీద కోపముంది. మాకు అమ్మాయి లేదని అన్నా అంటాడు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమభరిణి ఉంది. అందులో ఒక కాసు ఉంది. అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు. దానికి మా నాన్న కుదరదంటాడు. అయినా సరే, గట్టిగా పట్టుకో, కాసు తీసుకొనిదే అస్సలు వదలకు అని ఆమె రామసుబ్బయ్యతో చెప్తుంది. అప్పుడు రామసుబ్బయ్య సరే అని అక్కడినుండి గోపాలపురం వెళ్తాడు. ఆ ఊరిలో శివాలయం పక్కన ఉన్న పెద్ద అరుగుల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందు వేద విద్యార్థులు వేదాలు చదువుతూ ఉన్నారు. రామసుబ్బయ్య ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను. మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది. నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను. ఇంకా ఊరంతా తిరిగి గాజులు వేయాలని అంటాడు. దానికి రామకృష్ణ శాస్త్రిగారు ఆశ్చర్యపడి, నాకు అస్సలు ఆడ సంతానమే లేదు. నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావని అంటాడు. రామసుబ్బయ్య శివాలయం పక్కన రామకృష్ణ శాస్త్రిగారు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ శాస్త్రిగారు, అవును నేనే అంటాడు. దానికి రామసుబ్బయ్య, అయ్యా, ఏవైనా గొడవలుంటే మీలో మీరు చూసుకోవాలి. చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా? మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా. నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటానని అంటాడు రామసుబ్బయ్య. దానికి రామకృష్ణ శాస్త్రిగారు, నాకసలు అమ్మాయిలే లేరు. ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటమేంటి అని రామసుబ్బయ్యతో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుప్రక్కలవారు అక్కడికి వస్తారు. రామసుబ్బయ్య అంటాడు, మీరు భలేవారు. ఎంత కోపముంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా? అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకండని. మీ పాత పూజగదిలోని కుంకుమ భరిణలో ఒక కాసు ఉంటుందని నాతో చెప్పింది. ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు రామసుబ్బయ్య. అప్పుడు రామకృష్ణ శాస్త్రిగారు, మా దేవత మందిరంలో అస్సలు కుంకుమ భరిణ లేనేలేదు. ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు రామసుబ్బయ్య. చుట్టుప్రక్కల వాళ్లుకూడా, రామసుబ్బయ్య మన గ్రామానికి ఎప్పుడు వచ్చేవాడే, ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరిణ ఎక్కడుందో చూడండని రామకృష్ణ శాస్త్రిగారితో అంటారు. ఈ తతంగమంతా వింటున్న రామకృష్ణ శాస్త్రిగారు తల్లి
పూజామందిరంలో ఎక్కడో చిన్నమీట ఉన్నట్లు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా. ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణ ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు. అతడు కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణ బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణ శాస్త్రిగారు మనసులో, అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు. నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు. నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటాడు. రామకృష్ణ శాస్త్రిగారు కుంకుమ భరిణిలో చేయి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమ భరిణలో చేయి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చేయి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణ శాస్త్రిగారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమ భరిణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో అర్చించేవారట. తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించడం మానివేశారని ఆ వృద్ధురాలు చెప్తుంది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజామందిరం నుంచి కాసులు తీసుకుని బయటకు వచ్చి, రామసుబ్బయ్య, నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణ శాస్త్రిగారిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు రామసుబ్బయ్య ఊరు వాళ్లను మరియు రామకృష్ణ శాస్త్రిగారి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే అమ్మాయిని చూశానని చెప్తాడు. కాని ఆ చెరువు పక్కన ఎవ్వరు కూడా కనిపించరు. ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్లినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరివాళ్లు రామసుబ్బయ్యతో, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు. అయినా నీటికోసం ఇంత దూరం ఎవరు కూడా రారని అంటారు. అప్పుడు రామసుబ్బయ్య, అమ్మ దుర్గమ్మ, వీళ్లకిప్పుడు ఆ అమ్మాయి కనపడితే తప్ప ఎవరు కూడా నా మాట నమ్మరు. ఊరువాళ్ల దృష్టిలో నేను అబద్ధాలవాన్ని అవుతాను అని బాధపడుతూ చెరువువైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటాడు. అప్పుడు చెరువులోనుంచి 2 చేతులు బయటికి వస్తాయి. 2 చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. రామసుబ్బయ్య ఈ దృశ్యాన్ని, అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా అమ్మవారికి మొక్కుతారు. అప్పుడు అందరూ అనుకుంటారు, చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించిందని అనుకుంటారు. అప్పటినుంచి రామకృష్ణ శాస్త్రి, వారి కుటుంబం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ప్రారంభించారు. ఆ కుటుంబం అమ్మవారి అనుగ్రహంతో, సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లింది. అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు. ఆ గాజులమ్మే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే, ఆయన పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఏమీ చేయలేదు. కాని ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. దీని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, నిజమైన భక్తి కలిగినవారికే అమ్మ సాక్షాత్కరిస్తుంది. ఈ కథను దసరాలోపు వింటే అమ్మవారి అనుగ్రహం కలిగి ఆమె కృప మీమీద పడి మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీకు గనక ఈ వీడియో నచ్చితే జయదుర్గామాత అనే ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.